మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. ఆమేన్. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. ఇది చాలా కాలం అయిపోయింది. మనకి ఈ వాక్యం చదువుకొని చాలా కాలం అయింది. మరలా దేవుడి ఈ విధంగా చూపిస్తున్నాడు. మనం ఎలా ఉన్నామో, ఏ విధముగా ఉన్నామో దేవుడు చూపిస్తున్నాడు మన మనసుకి ఈ వాక్యం ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుంట చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం తాను ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు బలమిచ్చి చుట్టబడి ఉండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధం 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 ఇందవర్షులు ఉత్తరబట్ట పరిశుద్ధులయ్యా, దేవానికి స్తోత్రం స్తోత్రం నాయనా, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవి ఇక్కడే సంచరిస్తున్నాం, మా మధ్యలోనే ఉన్నాం. మాట్లాడుచున్నది నువ్వే కానీ నేను కాదు. నీ దోచుమోచలు ప్రతి ఒక్కరి జీవనము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలో అవుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు ఏమని మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడ దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, వాక్యము కీడులోంచి మురుగులోంచి బయటకు లాగుతుంది. నీలో ఏ తప్పున్నా, ఏ ముంచున్నా, వాక్యం అంటే దేవుడే వాక్యం. వాక్యానికి పేరు యేసు ప్రభువే. ఆయన జీవజల భూజాల వాక్యం చెప్పడానికి లోకంలోకి వచ్చాడు, కానీ ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికి, తీర్పు చేయడానికి రాలేదు. వాక్యము ద్వారా ప్రతి మనిషిని మార్చడానికి వచ్చాడు. అందుకు వాక్యానికి దేవుడి పేరే ఉన్నది ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మన వాక్యం చదువుతున్నాం, ఎంతవరకు కన్నీరు కరుస్తున్నాం, ఎంతవరకు మనం ఏడుస్తున్నాం, ఎంతవరకు దేవుడితో కలిసి జీవిస్తున్నాం, మన మనస్సాక్షి మనకు తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది శరీర ద్వారానే మన మధ్యలో ఉండెను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మనం వాక్యం ఇచ్చున్నాం, వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నాం, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం, నటిస్తున్నామా, దేవుని బిడ్డలుగా నటిస్తున్నామా, ఎలా ఉన్నాము? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు దేవుడు ఇక్కడ నీ పూర్ణ బరువుతో, నీ పూర్ణ సత్యతో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ మొర నేను ఆలకిస్తాను. అందుకంటున్నాడు, పెదవుల ద్వారా ప్రభువా ప్రభువా అన్నంత మాత్రం పలికే దేవుడు కాదు. అందుకంటే నీ హృదయం నాకు కావాలి, నీ హృదయ సౌందర్యం నాకు కావాలి. అందుకంటున్నాడు, నీ పై సౌందర్యము, నీ శరీరం నాకు అక్కర్లేదు. అందుకని చెప్తున్నాడు, ఎంతవరకు నీ హృదయంతో ధ్యానించగలుగుతున్నావు. ముక్కుబడి ప్రార్థన, వేషధారణ, అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, ఎవరి కోసం నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్న రోజునే దేవునితో కలిసి జీవించగలవు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అదే చెప్తున్నాడు, పాపుల మార్గం నిలవక. ఎందుకంటే నువ్వు దుష్టుడువా, మంచివాడువా, చెడ్డవాడువా అది నీకు తెలుసు. అమ్మాయి, నువ్వు మంచిదానువా, చెడ్డదానువా? ఇక్కడ వాక్యం అని చెప్తుంది దుష్టుడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచబడవలెను. తీర్పు దేవుని యొక్క ఆరంభము కాలం వచ్చినది. అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవేదులైన వారి గతి ఏమవును? చాలు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాడు. సిగ్గుపడకూడదు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు రోడ్డు మీద ప్రార్థన చేయమంటే చేయాలి.
ఎక్కడ పడితే అక్కడ నువ్వు చెయ్యాలి. నువ్వు క్రైస్తవు, సిగ్గుపడకూడదు, దేనిలో కూడా నువ్వు సిగ్గుపడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలడు. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం ఉంచుచున్నది. క్రైస్తవు నుంచి మొదలైపోతుంది జడ్జిమెంట్. అందుకంటున్నాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అనుకుని తప్పులు చేసుకుపోతున్నాం. అందుకంటున్నాడు పక్కా క్రైస్తవు నుంచి మొదలైపోతుంది ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని ఏమంటున్నాడు, తీర్పు దేవుని యొక్క దారుణము కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్త కవి తెలియని వర్గత ఏమో అని. వాక్యం తెలియని వర్గత ఏమిటి? వాక్యం తెలియదు కదా చాలా మందికి. ఆల్కత ఏమిటి? వాళ్ళు ఎలా ఉంటున్నారు. అదే చెప్తున్నాడు, మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు. విశ్వాసే రక్షించబడకపోతే, అందుకంటున్నాడు ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అక్కడ క్రీస్తు ఉన్నాడంటే పరిగెట్టొద్దు అంటున్నాడు. విశ్వాసులు సైతం పడగొట్టేస్తుందట అబద్ధ ప్రవక్త క్రీస్తు, నమ్మించేస్తుందట. అందుకంటున్నాడు నువ్వు ఎలా ఉన్నావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు, దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు. నిలబడడానికి కూడా చూడలేదు, పాపికిని భక్తిహీనుడికి కూడా. ఇక్కడ పాపి భక్తిహీనుడి గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గం నిలవక. అందుకంటున్నాడు పాపి భక్తిహీనుడు. భక్తిహీనుడు దేవుని బిడ్డగా నటిస్తూ కూడా తిరుగుతున్నాడు దుష్టుడు అని. అందుకే మన మనస్సాక్షి మనకు తెలియటం లేదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. పాపుల మార్గం నిలవక ఏమొచ్చున్నాడు, మీ ఫ్రెండు ఈరోజు రాత్రికి మేమిద్దరు ముగ్గురం కలిసి వాళ్ళ దగ్గరికి మర్డర్ చేయడానికి వెళ్తున్నాం, దొంగతనం చేయడానికి వెళ్తున్నాం, అమ్మాయితో తప్పు చేయడానికి వెళ్తున్నాం. మరి నువ్వు వస్తావా? అప్పుడు నువ్వు వెళ్తున్నావా లేదా? నీకు తెలియాలి కదా. సాతాను వాడిలో దూరిపోయి నిన్ను ఎలాగైనా మోసం చేసి తప్పు చేయించి నరకాన్ని తీసుకువెళ్ళాలని చూస్తుంది అక్కడ. మరి నువ్వు వెళుతున్నావో లేదో నువ్వు చూసుకోవాలి అక్కడ. ఎందుకంటే దేవుని బిడ్డవు కదా, పక్కా క్రైస్తవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, అవహేళన హేళన చేసే పిల్లలు పెద్దవాళ్ళు అలాంటి చోటును నిలబడడానికి వీల్లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారిని సృష్టికర్త. అది ఒకటి. మేము టౌన్లో ఉన్నప్పుడు పక్కన క్రిస్టియన్సే ఉండేవారు. టీచర్ గారు నా సేవకు కూడా ఒక వాక్యం అది చెప్పేది. నేను సేవకు వెళ్ళేటప్పుడు మంచిగానే ఉండేది, కానీ వాళ్ళ ఆడపడుచుకి తనకి పడేది కాదు. అక్కడ బయట వరండాలోని ఆయన అయ్యగారు నేను కూర్చున్నాం, వాళ్ళు ఆయన ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళ ఆడపడుచు గురించి మా దగ్గరికి వచ్చి చెప్తుంది తను. మరి అత్తగారిని ఆడపడుచుని ఎలా చూస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎలా చూస్తున్నాం? ఎందుకంటే కోడలంటే అత్తగారికి పడదు, కోడలికి అత్తగారు పడదు, ఆడపడుచులు పడదు. అయినా నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వెంతవరకు ప్రేమించగలుగుతున్నావు. వాళ్ళ ఆడపడుచు గురించి చెప్తున్నప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, నేను అప్పుడు సేవ చేస్తున్నాను మామూలుగా, నువ్వు ఆ మాటలు నన్ను లోపలికి వెళ్ళిపో అన్నాడు ఆయన. అప్పటికే అయ్యగారు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా నేను ఒకదాన్ని మిగిలిపోయాను బయట. భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్తున్నప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళిపోతాను? వెళ్ళిపోతే బాగోదు. తెల్లారితే ముఖాముఖాలు చూసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు, లోపలికి వెళ్ళిపో, నువ్వు లోపలికి వెళ్ళిపో అంటున్నాడు ఆయన. ఎలా వెళ్ళిపోతాను ప్రభా? నువ్వు చూస్తున్నావు కదా. నా దగ్గరికి వచ్చి అది మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోయి వదిలేసి లోపల పోదామంటే ఆయన ముందే వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం వల్ల వేయాలి. మరి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఉంటున్నావా అక్కడ? ఆలకిస్తున్నావా? అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎవరైనా ఎక్కువగా మాట్లాడినప్పుడు నువ్వు ఉండనవసరం లేదు చాలా. ఎందుకంటే నేను అలా ఉండిపోయినందుకు దేవుడు మాట్లాడలేదు నాతోటి. నా చెప్పినట్లు నువ్వు వినలేదు అని చెప్పి గంట సేపుల వరకు ఆయన ప్రాధేయపడి బ్రతికులాడి ఆయన స్తుతించి ఆరాధించేటప్పుడు మాట్లాడాడు ఆయన.
మరి ఎంతవరకు మనం వాక్య ప్రకారం నడుచుకుంటున్నాం, వాక్య ప్రకారం జీవిస్తున్నాం. దేవుడు ఏది వద్దంటే అది మనం చేయకూడదు. అక్కడ చేస్తే నీ దగ్గరికి రాడైనా. అందుకంటున్నాడు, సాతాను ఒక పక్కన నిలబడుతుంది, దేవుడు ఒక పక్కన నిలబడతాడు. నువ్వు వెటు పక్కకు పెడుతున్నావు. అందుకే చెప్తున్నాడు, ఇది సాతాను మాట్లాడుతుంది. పర్వాలేదు, ఆదాము దేవుడు చెప్పింది నువ్వు దేవదూత వరైపోతావని దేవుడు అలా చెప్పాడు. చచ్చిపోతావని అన్నాడు ఆయన. నువ్వు చచ్చిపోవు, నువ్వు దేవదూత వరైపోతావని అలా అన్నాడు, అంతే అని సాతాను చెప్తుంది. అక్కడ దేవుడు ఏమని చెప్పాడు, నీవు ఈ పండు తిన్న రోజున, ఈ జీవవృక్ష ఫలం తిన్న రోజున నువ్వు చచ్చిపోతావు అని విడిపోయాడు ఆయన. ఆయన ఉండడు, అక్కడ నిలబడలేదు ఆయన. నువ్వు ఏ మాట వింటావు, సాతాను మాట, దేవుని మాట? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అందుకంటున్నాడు, బైబిల్ నువ్వు ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉండాలి. రాత్రి 10 అయినా 11 అయినా నిద్రపోయేటప్పుడైనా నువ్వు చదవాలి బైబిల్. అప్పుడు నీకు సంతోషము, ఆనందము, మనసు శాంతిగా ఉంటుంది నీకు. అందుకే ఏమొచ్చినాడు ఇక్కడ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాను. మరి పాత నిబంధన గ్రంథం అంతా ధర్మశాస్త్రమే కదా. మరి ధర్మశాస్త్రం అంటే ఎంతవరకు చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు? ఈవేళ బైబిల్ తీసుకొచ్చావు, అది ఎక్కడో పెట్టేస్తావు. మళ్ళీ ఆదివారం వచ్చే వరకు కూడా బైబిల్ ముట్టుకో. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ ఎలా తిప్పుకొని గబగబా పట్టుకొని వచ్చేస్తావు కాపలాగా. మరి ఈ లోపల నువ్వు చదవరా వాక్యం? మరి వాక్యం చదవకపోతే నువ్వు, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? వాక్యం నీతో మాట్లాడతాడు దేవుడు. ప్రార్థన అంటే ఆయన మన కష్ట సుఖాలు ఆలకించే దేవుడు. వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే దేవుడు వాక్యం చదివేటప్పుడు నువ్వెంత ఆనందిస్తున్నావు. ఆ మాటలకి, వాక్యానికి, ప్రభువా ఎంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా, చాలా బాగా మాట్లాడుతున్నావే, వాక్యం ఎంత బాగా మాట్లాడుతున్నావు అది నువ్వు ఆయనతో నువ్వు సంతోషంగా చెప్తున్నావా? ఎందుకంటే వాక్యం ఆయనే కదా. నువ్వు మాట్లాడే మాట ఆలకిస్తున్నాడు ఆయన అక్కడ. అందుకే గట్టిగా చదవాలి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోవాలి. ఎందుకంటే నీ నోటితో నువ్వు చదవాలి, ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఆ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అది ఫలిస్తుంది. నారు పోసి నీరు పోయేది వరకే మా పని, అది ఫలింపచేసేది దేవుడే. నువ్వెంత వాక్యం చదివితే అంత ఫలింప జరుగుతుంది. ఎంత ప్రార్థన చేసుకుంటే అంత దేవుడు ఆస్వాదిస్తాడు. ఇక్కడ ప్రార్థన ఒక పవర్. యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు, ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్ ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు పలమిచ్చి చెట్టు వలె ఉంటారు. నీవు అంట్లు తోమేవి, బియ్యం కడిగిన నీళ్ళు అన్ని కాలంలోంచి వెళతాయి కదా. ఆ కాలం ఒడ్డున నువ్వు అరటి చెట్లు అయినా సరే, ఏ మొక్క వేసినా సరే, ఆ నీరు తగులుతుంది కాబట్టి ఆ వేరికి చాలా ఫలిస్తూ, ఎప్పుడు వాడదు, పచ్చగా ఉంటుంది ఆ చెట్టు, ఫలిస్తుంది, నీకు పళ్ళు కాయలు అన్నీ ఇస్తుంది. ఎందుకంటే ఆ నీరు తగులుతుంది నీకు, ఆ చెట్టుకి, ఆ వేర్లకు తగులుతున్నప్పుడు అవి బాగా ఫలిస్తాయి. అలాగే నీవు కూడా ధర్మశాస్త్రము ఎల్లప్పుడూ నువ్వు చదువుతుంటే నీ కుటుంబానికి ఏ లోటు ఉండదు, ఏ సమస్య కూడా రాదు. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆ నీరు ఎలాగా ఆ ఏర్లకు తన్నుకునేది ఫలిస్తుందో, అలాగే నీ ధర్మశాస్త్రము కూడా నువ్వు చదువుతున్నప్పుడు నీ మనసుకి, నీ కుటుంబానికి ఆనందము కలుగుతుంది. అక్కడ దేవుడు మంచి బలాలు ఇస్తాడు. నీకేదు కావాలంటే అనుగ్రహిస్తాడు దేవుడు అక్కడ. కానీ నువ్వు చదువుడానికి బద్ధకం, ప్రార్థన చేయడానికి బద్ధకం. అలాంటప్పుడు నీ కుటుంబం ఎలా ఆశ్రయించబడుతుంది, దీవించబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండరు, అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడు నీకు ఇచ్చేదంతా కూడా ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ
దుష్టులు అలాగూ ఉండగా దుష్టులు అలా ఉండరు. అందుకంటున్నాడు గాలి చెదరగొట్టు పొట్టు వలెనందరూ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఒక ధనవంతుడు గోధుమ పంట వేశాడు. వేసిన తర్వాత అవి కొంచెం పెద్దవయ్యాక అప్పుడు ఆ ధనవంతుడు పనివాళ్ళని పెట్టి పిచ్చి మొక్కలన్నీ దాని మొదల్లో ఉన్న తీసివేసి మంచి వచ్చి ఉన్నప్పుడు అవి తీయడానికి వచ్చిన పనివారు చూసేటప్పటికల్లా గోధుమ మొక్కల పక్కన గురుగులు కూడా ఉన్నాయి. అలాగే మన పక్కన కూడా గురుగులు ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే సాతాను వేసిన గురుగులు గోధుమ పంట దేవుడు వేసింది. దేవుల్లో ఉన్నవారు గోధుమ పంట, గురుగులు సాతాను బిడ్డలు. అప్పుడు పనివాడు అంటున్నాడు, అయ్యా గురుగులు కూడా ఉన్నాయి, ఈ పిచ్చి మొక్కలతో పాటు గురుగులను పిక్కేమంటారా అన్నప్పుడు ఆ గురుగులు కాకుండా గోధుమలు కూడా వచ్చేస్తాయి కదా పైకి. ఆ పిచ్చి మొక్కలు గురుగులు తీసేటప్పుడు వద్దు, ఉదయం నాడు దేవుడు అక్కడ. అందుకే ఏమొచ్చినాడు, ప్రకటన గ్రంథం 22:10 వచ్చిన చదవండి. చాలు. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఆ వాటిని పీకకు అలా వదిలే. ఇప్పుడు మనతో కూడా దేవుడి ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమంతను ప్రవచన వాక్యం ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. దేవుడు ఇచ్చే సమయము ఆసన్నమైపోయింది. అన్యాయము చేయబడి ఇంకను అన్యాయమే చేయను. నువ్వు ఎంత వాక్యం చెప్పినా ఏది చెప్పినా బుర్రకెక్కలేనప్పుడు వదిలేసాయి, నేను వచ్చేస్తున్నాను కదా. అందుకని దేవుడు చెప్తున్నాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయడము, అబద్ధుడైన వాడు ఇంకను అబద్ధుడుగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చటం నేను సిద్ధపరిచిన జీతము నా ఎత్తునే ఉన్నది. క్రియ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మన క్రియ అంటే మన నడవడిక, మన ప్రవర్తన. నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్న నీ క్రియను బట్టే జడ్జిమెంట్ ఉంటుంది, నీ ప్రవర్తన బట్టే జడ్జిమెంట్ ఉంటుంది. ఇక్కడ జీతం పట్టుకొని వస్తున్నాడు ఆయన. ఎంత తీసుకుంటున్నావు మన జీతం, అందుకే అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడుతున్నారు, సేవ చేసే వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే భార్యని, బిడ్డల్ని, సంస్థని వదిలేసేసి అందరూ స్త్రీలు కోటాలు, సండే స్కూళ్ళు సేవ చేసేవాడు. వీళ్ళందరూ ఎందుకు చేయాలి? వాళ్ళకు కూడా కష్టమే కదా, నీరసంగా ఉంటుంది. ఆయన ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే జీతం పుచ్చుకోవడానికి, దేవుడి దగ్గర నుంచి జీతం పుచ్చుకోవడానికి. ఎంత పుచ్చుకుంటున్నావు జీతం? నీ కష్టానికి ఫలితం ఎంతవరకు వస్తుంది? అందుకంటున్నాడు, 100 రూపాయల, 1000 రూపాయల, 1,00,000 రూపాయల, ఎంతో పుచ్చుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి జీతం. అందుకంటున్నాడు, నువ్వు పుచ్చుకోలేదనుకో దేవుడు అడుగుతాడు, ఏమ్మా నీ కుటుంబం గురించి నువ్వు చూసుకున్నావు కానీ నా గురించి ఒక్క మాట కూడా నువ్వు చెప్పాలనిపించలేదా అని అడుగుతాడు అక్కడ. ఎందుకంటే ఈ లోకంలో మనం వచ్చామంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడి కోసం ఎందుకు చేయాలి? ఒక ఆత్మను రక్షించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక ఆత్మను రక్షించాలి. కోపము, క్రోధము, అసూయ, ఆచారం ఇవన్నీ ఉండకూడదు. పేతురు రాసిన పత్రిక, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచిదనము చూడగోడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వెళ్ళు. అతని కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారు ప్రార్థన వైపు ఉండవు కానీ ప్రభు మోసం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. నీ జీవం గురించి మాట్లాడుతున్నాడు, ఈ ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రాణం పోతే ఈ శరీరానికి విలువ లేదు.
అందుకే చెప్తున్నాడు, జీవమును ప్రేమించి మంచితనంలో చూడగోరేవాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకని సరి చేసుకోవాలి. అందుకంటే నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడేస్తానంటే కుదరదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ దేవునికి నువ్వు లెక్కప చెప్పాలి. నువ్వు ఎందుకలా మాట్లాడేవని అడిగితే నాకు జవాబు ఏమి దొరుకుతుంది అక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, జీవమును ప్రేమించి మంచితనంలో చూడగోరేవాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకునేవాడు. కపటపు మాటలు చెప్పకూడదు. అందుకంటున్నాడు, మృదువుగా ఉండాలి మాట్లాడినప్పుడు, ఆతల వాడికి బాధ కలగకూడదు. అందుకంటున్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. అందుకంటున్నాడు. అదేమని చెప్తున్నాడు, నువ్వు ఎంత చేసినా, నువ్వెవరికి ఏది పెట్టినా, నువ్వే సేవ చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థం అన్నాడు దేవుడు. అక్కడ ప్రేమ లేకపోతే వ్యర్థం. నువ్వెంత చేసినా ఫలితం ఉండదు అక్కడ. ఆ ఫలితాన్ని నీ ప్రేమ ద్వారా చూపించాలి. ఏమొచ్చినాడు, ఆతలవాడు నీకు ప్రేమ కలిగినప్పుడు, ఆతలవాడు ఎంత దుర్మార్గుడైనా నీకేమనిపించదు అక్కడ. ప్రేమ కౌలించుకుంటా వెళ్ళి. ఆతలవాడు అనుకుంటాడు, ఏంటి నేను ఇంత దుర్మార్గుడిని ఇంత తిట్టినా నన్ను కౌలించుకుంటున్నాను. అందుకొచ్చినాడు, ప్రేమ లేకపోతే వ్యర్థం. నీవు ఎన్ని పనులు చేసినా, ఏది చేసినా, ఎలా ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అక్కడ. అదే మాట వచ్చినాడు దేవుడు ఇక్కడ. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, అది చెవులు వారు ప్రార్థన వైపు ఉన్నవి, కానీ నీతిమంతులు ప్రార్థన వైపు ఉన్నాయి. అందుకంటున్నాడు కదా, అని ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సువాసన వలె ఉన్నది, ఒక అత్తరు వలె ఉన్నది అక్కడ. అలా ఉండిపోయాడు దేవుడు ఆ ప్రార్థన కోసం. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడా? అందుకంటున్నాడు, నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తున్నాడు. ప్రభు కందులు నీతిమంతుల మీదను, అది చెవులు వారి ప్రార్థన వైపు ఉండవు, కానీ ప్రభు ముఖము కీడి చేయ వారికి విరోధముగా ఉన్నది. కీడు తలపెడితే మాత్రం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకంటున్నాడు దేవుడికి, కీడు తలపెట్టకు. చెయ్యాలనుకుంటే మంచి చేయి, లేకపోతే మాట్లాడుకుని ఊరుకో, కానీ కీడు మాత్రం తలపెట్టకు ఇతరులకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కీడు తలపెడితే నువ్వు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నట్టే. ఆతలవాడికి నువ్వు మంచి జరగాలని నువ్వు ప్రార్థన చేస్తేనే నీకు మంచి జరుగుతుంది. లేదు ఆతలవాడికి ఏమో మంచి వద్దు అని నువ్వు అనుకున్నావు అనుకో, మన కుటుంబంలో మంచి ఉండదు. అందుకంటున్నాడు, నువ్వే కొలతతో కొలవబడుతున్నావో అదే కొలతతో నువ్వు కొలవబడతావు రేపు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, అతడు చేయనిదంతే సఫలమగును, దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, గోధుమల్ని నువ్వేం చేయకు, ఆ గురుగుల్ని కాల్చేస్తాను నేనే. గోధుమల కొట్లో వేసి గురుగుల్ని కాల్చివేస్తాను. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చెప్పండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. అయితే నా వెనక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చుట్టూ కొట్టేను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళములు బావుగా శుభ్రం చేసి గోధుమలు పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పాను. తెలుస్తుంది. నా సంఘాన్ని చూసి చాలా గర్వంగా ఉన్నాను. పిల్లలు చక్కగా చదివేస్తున్నారు. చక్కగా ఒకరు నేనంటే నేను అనుకుని అలాగే ఉండాలి. అందుకేమొచ్చినాడు దేవుడు ఇక్కడ, మారు మనసు నిమిత్తము నేను నీడలో మీకు బాప్తిసం ఇచ్చుతున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు.
ఎందుకంటే యేసు ప్రభు నాకంటే శక్తిమంతుడు ఆయన. నేను మామూలుగా మీ నీటిలో బాప్తిస్తున్నాను, ఆయన అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్తాడు ఆయన. అందుకే చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అంటే అగ్ని, అగ్నిలో వస్తాడు బాప్తిసం. ఆయన ఆయన చేతిలో ఉన్నది. ఎందుకంటే ఆయన సిలువ ఎక్కడానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు మనందరి కోసం, తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా వచ్చాడు. అందుకే నా చేతిలో ఉన్నది. ఆ చేటతో జల్లించేస్తున్నాడు మనుషులు. అందుకంటున్నాడు, చేటతో జల్లించినప్పుడు గోధుమల్ని కొట్టులో వేసేసి ఆ పొట్టుని చెరిగేటప్పుడు గాలిలో ఎగురుతూ ఉంటుంది కదా, దాన్ని కాల్చేస్తున్నాడు దేవుడు. ఎక్కడ గోధుమలు అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళే మనుషులు, పొట్టు అంటే దుష్టులు. అందుకే మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. అదే చెప్తున్నాడు, చేట ఆయన చేతులు ఉన్నది. ఆయన తన కళ్ళును బాగుగా శుభ్రము చేసి, కళ్ళెం అంటే నూర్చేది గోధుమల్ని కళ్ళెమును నూర్చేది, దాని కళ్ళెము అన్నాడు. అంటే మన హృదయమే కళ్ళెము. మన హృదయాన్ని దేవుడు మంచిగా చేస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, గోధుమల కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేయనని వారితో చెప్పాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ 1వ అధ్యాయం కీర్తన, దుష్టుల ఆలాగులు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. అందుకంటున్నాడు, ఎందుకంటే న్యాయ సభలో దుష్టులు ఉండరు. సభ జరుగుతున్నప్పుడు గొడవ పెట్టేవాళ్ళు ఉంచుకోరు కదా, బయటకు పంపించేస్తారు. అదే అంటున్నాడు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అందుకంటున్నాడు, కాబట్టి న్యాయ విమర్శంలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది నీతిమంతులు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరో పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. నా మార్గం గుండా వెళ్ళాలంటే నీతిగా బ్రతకాలి. నా మార్గం గుండా వెళ్ళాలంటే నిజాయితీగా బ్రతకాలి. నా మార్గం గుండా వెళ్ళాలంటే మంచిగా ఉండాలి. మనం ఎలా వెళ్తున్నామో ఒకసారి చూసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. నీతిమంతుల మార్గము దేవుడికి తెలుసు. అందుకంటున్నాడు, అదే చెప్తున్నాడు, దుష్టుల మార్గము నాశనకు నడుపును. ఇక నరకానికి వెళ్ళిపోవాల్సిందే. దుష్టులు మారకపోతే మంచిగా ఉండదు అక్కడ. అందుకే చెప్తున్నాడు, పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనసుకులై ఉండండి. ఎందుకంటే ఆయన చేతి కింద తగ్గించుకొని ఉండాలి. అందుకంటున్నాడు, దేన మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు, నీవు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు. క్రైస్తవ జీవితం పోరాబాట కాదు. మళ్ళీ కంచెలు రాళ్ళు రప్పులు దాచి వెళ్ళాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతవరకు మనం దేవుడిగా జీవిస్తున్నాం. తగ్గించుకునే మనసు కావాలి, అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. మంగయ్య గారు ఎవరో చెప్పారు, నాగరత్న గారి భార్య సేవ చేస్తుంది అని. ఆయన వచ్చారు, అలా ఎదురు వచ్చి, అమ్మ సేవ చేస్తున్నావా అని చెప్పి. అంటే నేను సేవ ఏం చేయలేదండి, ఏదో వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను అంతే, నేనేం పెద్దగా ఏం లేదు, ఏదో ఇప్పుడు లేదమ్మా కళాశీలు అందరూ చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావట అని చెప్పి. లేదండి ఏదో చిన్నది. దేవుని స్తోత్రంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ దినగలా నిలబెట్టాడంటే ఆ తగ్గించుకునే మనసు అంటే ఈ దినమున దేవుడు నిలబెట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. చిన్నపిల్ల తిట్టినా, చిన్నపిల్ల కొట్టినా ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపించమన్నాడు దేవుడు. ఎంతవరకు అంటే మనం చెంప చూపెడుతున్నాం, 2 చెంపలు వాయించేస్తున్నామే. అలాంటప్పుడు దేవుడి ప్రేమ మనలో ఎలా ఉన్నది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ,
ఏమని చెప్తున్నాడు? దేవుడు తగిన సమయమందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనసులై ఉండడి. ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గించుకొని ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు అడగలేదు చర్చ పెట్టుకుంటాను, నా చర్చ కావాలి ప్రభా, ఎప్పుడు నేను అడగలేదు. ఆయన బలవంతంగా పెట్టుకున్నాడు చర్చ. నేను ఎప్పుడు అడగలేదు. సేవ ఎంతవరకు అవుతుందో చేసుకోవచ్చులేను అనుకున్నాను. చాలా బలవంతంగా పెట్టుకున్నాడు ఆయన చర్చ. మరి అందుకే మీ అందరినీ కూడా ఆయనే తెచ్చుకున్నాడు. మేము మనందరినీ కూడా దేవుడు చెప్పాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళందరూ నా ఏర్పాట్లో ఉంటే అందరూ వస్తారు మీ దగ్గరికి అని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ప్రయాసపడి భారము మోసముచ్చిన సమస్తమైన జనులారా నా ఎదుకు రండి. నేను స్వార్థకుడిని, దీన మనసు గలవాడిని, నా కాడి సులువుగా తేలికగా ఉన్నది. మీ బరువు భారము నా మీద వేయండి. ఎంతవరకు అండి మన బరువు భారము దేవుని మీద వేస్తున్నాం? మనుషుల మీదే వేస్తున్నాం, కానీ దేవుని మీద వేయటం లేదు. దేవుడిని మనం అడగటం లేదు. ఆయన మనుషులతోటే మాట్లాడుతున్నాం. నాకు ఇది సహాయం చేయవా, అది సహాయం చేయవా, ఇలాగా అని చెప్పి మనుషులను అడుగుతున్నాం, కానీ దేవుడిని అడగలేకపోతున్నాం. అక్కడ మనస్ఫూర్తిగా అడగాలి. నువ్వు మామూలుగా అడిగితే కుదరదు, నువ్వు కన్నీరుతో అడిగితేనే కుదురుతుంది. అక్కడ విరుగుడు దేవుడు నాకు కావాలి, కానీ బృందాలు కుదర్చున్నాడు. కన్నీటి బ్రతుకు జవాబిచ్చే దేవుడైనా ఎంతవరకు నువ్వు కన్నీటి కరుస్తున్నావు, ఏడుస్తున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత నీ చెవి పట్టుకొని ఈ కన్నీటి పుట్టు దగ్గర తీసుకెళ్తాడు దేవుడు. ఎక్కడ చూడమ్మా, ఈ కన్నీరు ఎంతో పనులు కూర్చున్నదో, అదేంటమ్మా అడుగు కూడా లేదే నీ కన్నీరు, నీ కన్నీరు రాలేదా అని దేవుడు అడుగుతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బండ హృదయాన్ని బద్దలు ఉంటే మాంసముద్దుగా చేసే దేవుడు ఆయన. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని బద్దలు కొట్టి మాంసముద్దుగా చేసి కన్నీటి కరుస్తాడు ఆయన. మాంసముద్దుగా మారిపోవాలి నీ హృదయం, బండ దేరిపోయి ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరి మీద కూడా కోపం చూపించకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమొచ్చినాడు ఇక్కడ? కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి కలవారి వెలుగుగా ఉండు. మీ విరోధైన అపవాది గర్జించే సింహలే ఎవరిని మిగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకంటే గర్జించే సింహలే ఉంది సాధన చాలా. ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడు, ఇప్పుడు త్వరగా అందరినీ తప్పులు చేయించి తీసుకుపోవాలి. అందుకు ఎవరిని మింగేస్తానా, ఎవరిని ఇచ్చేసేస్తానా అని పొంచి చూస్తుంది. ఎవరు దొరుకుతారా? ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, చర్చకు వెళ్ళకుండా ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తుంది గర్జించే సింహలే. మరి నువ్వేం చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునికి అవకాశం ఇస్తున్నావా, ఈ సాధానికి అవకాశం ఇస్తున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మెట్లు దిగేటప్పటికల్లా వాక్యం మర్చిపోతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మర్చిపోయి మళ్ళీ ఆదివారం వచ్చేదాకా మన జ్ఞాపకం ఉండటం లేదు. అలాగైతే సాధారణ పొంచి ఉంటుంది ఇంకెంతోమని. అందుకంటున్నాడు, కుటుంబారాధన చేసుకునేటప్పుడు భర్త, భార్య, బిడ్డలు, దేవుడు 4వ మనిషిగా వస్తున్నాడు నువ్వు కుటుంబారాధన చేసేటప్పుడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, కుటుంబారాధన చేసుకుంటే సాధారణ ఇంటి దగ్గరికి వచ్చి పారిపోతుందని, అమ్మో ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అని. లేదనుకో, తింటున్నామా, తాగుతున్నామా, తెల్లారిందా, జీవితం అయిపోతుంది. అది వచ్చేస్తుంది లోపలికి, ఎంత అయిపోతుంది. అందుకే దేవుడు మాట్లా ప్రార్థన లేని ఇంట్లోకి మరి సాధారణ ఎంటర్ అవ్వకపోతే దేవుడు ఎంటర్ అవుతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, భోజనముకు ముందే చెయ్యాలి కుటుంబారాధన, భోజనం చేసాక కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎదిగి విశ్వాసం మందు స్థిరులై వారిని ఎదిరించు. ఎందుకంటే మన కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో ప్రార్థన లేక, విశ్వాసం లేక భయంకరంగా తయారవుతుంది ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు.
అయ్యా నా కుమార్తె చాలా సిద్ధముగా మరి నువ్వు వచ్చి ఒక్కసారి ప్రార్థన చెయ్యాలి, పదా పెడదామన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? పదా పెడదాం. లేదు ప్రభా, నేను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు. ఇక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేసే స్వస్థించే, ఇక్కడి నుంచి చాలు, నేను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు. దానికి సంతోషపడిపోయాడు దేవుడు. అక్కడ మన మాటలలో సంతోషిస్తాడు దేవుడు. సంతోషాన్ని ఎలా మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావో దాన్ని బట్టి నువ్వు దేవుని ప్రేమను పొందుతావు. అక్కడ ధనవంతుడిని చాలా సంతోషపడిపోయాడు. ఇలాంటి విశ్వాసని ఇశ్రాయేలు జనాంగంలో నేను ఎక్కడా చూడలేదు అని అనుకుని నీ కుమార్తె స్వస్థ అయిపోయింది అన్నాడు. ఏ టైంలో అయింది అని అడిగినప్పుడు పనివాడు చెప్పాడు 1 గంట సమయంలో. ఆ సమయంలో దేవుడితో అక్కడ ధనవంతుడు మాట్లాడిన సమయం అని, ఆ సమయంలో దేవుడు స్వస్థించేశాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇవే సమయంలోని దేవుడితో గడుపుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానికి యొక్క దేవుడు, సర్వ కృపానికి యొక్క దేవుడు, కృపామయుడు. అందుకే అంటున్నాడు, దేవుడు కొంచెం ఒక కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, ఎందుకంటే సేవలో కష్టపడు, అప్పుడు దేవుడు నేను ఎదిగిలా చేస్తాడు. కొంచెము 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 పైకి తీసుకెళ్తాడు. అదే చెప్తున్నాడు, పరిపూర్ణత చేస్తానంటున్నాడు. ఎంతవరకు మనం ఉంచున్నాం? మనం నేను చెడిపోవాలి. మరి చెడిపోయిన మనిషిని మళ్ళీ ఎందుకు తిరిగి పంపాడు ఆయన? మీ అందరూ ప్రార్థన ద్వారా. ఎందుకంటే మీరందరూ మా పాస్టమ్ గారు మాకు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడికి సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ సంఘము ఎత్తబడే సంఘం. నా బిడ్డలు ప్రార్థనకి ఆయన అంగీకరించాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ పంపించినప్పుడు నేను ఆయన పనే చెయ్యాలి, కానీ చచ్చిపోయే బతికినప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను కుదరదు కదా. ఆయన ఎందుకు పంపాడు, ఎన్ని ఆత్మ ప్రశ్నించడానికి పంపాడు, దేవుడి గురించి పంపాడు, అది మనం చూసుకొని చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనలో జీవిస్తున్నాం. ఇక్కడ దేవుడు నేను ఊరు వెళ్ళాను, అమ్మ శనివారం వెళ్తే కానీ అంది. లేదు శుక్రవారం అందరూ వచ్చేస్తారు, నేను లక్ష్మీవారం సాయంత్రానికి వెళ్ళిపోదు. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మగానే లేదు, దేవుడు బిడ్డ కానీ నేను ఇక్కడ సేవ చేయడానికే ఉన్నాను. చచ్చిపోయి బతికించుకున్నాడు కదా ఆయన సొత్తు నేను, మీకు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. శుక్రవారం ప్రకటన గ్రంథం చెప్పాను, ఎందుకంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమాట అంటున్నాడు ఈయన, మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావం నేను కలుగును కాక. ఆమె నువ్వు ఎంత దేవుళ్ళు ఎదిగితే అంత దేవుడు నేను ఆస్వాదిస్తాడు, ఇంకా పైమెట్టి మీద నిలబెడతాడు. అన్నీ కూడా మ్యారేజ్ సర్టిఫికెట్కి లేట్ అయిపోతూ ఉండగా ఏ సంతకాలు కూడా నాకు అవ్వేది కాదు. దర్శనం చూపెడుతున్నాడు, సమయం ఆసన్నమైపోతుంది. తెల్లని బట్టలు వేసుకొని చాలామంది ప్రిపేర్ కథలు పెడుతున్నారు. నేను కూడా పెడుతున్నాను, కానీ వెనక్కి అయిపోతున్నాను. అప్పుడు అడిగాను, ప్రభా ఏంటంటే నాకు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురాలేదు కదా, అప్పుడు పరిపూర్ణత అవుతుంది. ఆ సర్టిఫికెట్ తెచ్చిస్తే నాకు పరిపూర్ణత అవుతుంది, అప్పుడు నువ్వు మంచిగా అయిపోతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆఖరికి అన్నీ కూడా అయిపోయే సంతకాలు, ఇంకా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అది అప్పుడు ఐపీఎస్ ఆయన సంతకం పెట్టన్నాడు. ఆయన డిగ్రీ లేదు, పాస్టర్ గారికి డిగ్రీ కావాలి, డిగ్రీ లేదు, అందువల్ల పెట్టనన్నాడు ఆయన. ఇలాగా ఇది పెట్టేస్తే వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి. అప్పుడు ఆయన అయ్యగారు ఎప్పుడైనా కన్నీరు కార్చడం సాక్ష్యం చెప్పడు ఆయన. అలాంటి ఆయన దేవుడు ఆయనలో ఉండి కన్నీరు కార్చి సాక్ష్యం చెప్పాడు ఆయనకి. నేను కూడా మా ఆవిడ గారికి సేవ ఎంతలా చేస్తుందని అనుకోలేదండి నేను. అందువల్ల నిజంగా దేవుడు కార్యం చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఆయన సాక్ష్యం ఆపరేషన్ ఇక్కడ చెప్పేటప్పటికి పాపం ఆయన బాధపడిపోయాడు. ఆయన
ఐపీఎస్ ఆయన బాధపడుకుని సంతకం పెట్టేస్తారమ్మా, నేను నువ్వు బాధపడకు అన్నాడు. సంతకం పెట్టేసి నువ్వు కాఫీ తాగి వెళ్ళాలి మీరు అన్నారు. పర్వాలేదండి అనేసి అంటే, లేదమ్మా ఎందుకంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను, నేను బాధ పెట్టేశాను అని చెప్పేసి కాఫీ తాగి వెళ్ళాలి అంటే అది గవర్నర్ గారికి వెళ్ళి మీ సంతకం వచ్చేసింది. ఎందుకంటే నేను సర్టిఫికేట్ లేకపోయినా చాలా 15 పెళ్ళిళ్ళు చేశాను, మ్యారేజ్ చేశాను సర్టిఫికేట్ లేకపోయినా. ఆ తర్వాతే సర్టిఫికేట్ వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం పరిపూర్ణత కావాలంటే దేవుడు పూర్తి చేయాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న సేవ చేసి నేను సేవ చేసేస్తున్నాను అనుకుంటే కుదరదు, పెద్దగా ఎదగాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు అక్కడ. ఎదుగుదల ఉండేటప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. సువార్త చెప్పండి. ఒకప్పుడు సమస్తమైన సంగులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను స్వస్థులను అది చూచి ఇతడు పాపులకు చేసుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా పొందుకునేది. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాడు, మీలో ఏ మనుషులైనా 100 గొర్రెలు కలిగి ఉండగా. చాలండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మొదట ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ చివరి ఏం మాట్లాడుతున్నాడు చెప్తాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు అని బోధ వినటకు ఆయన దగ్గరికి వచ్చిచుండగా, ఎందుకంటే పాపాత్తులు దొంగలు దుర్మార్గులు వాళ్ళే వచ్చేవారు దేవుని దగ్గరికి వాక్యం వినడానికి. ఎందుకంటే మేము తప్పులు చేసేస్తున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని వచ్చేవారు వాక్యం వినడానికి. పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సులువుకొని. ఎందుకంటే యేసు ప్రభు పాపులతోటి భోజనం చేస్తాడు కానీ నీతిమంతులతో భోజనం చేయడా అని అడుగుతున్నారు ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు. యేసు ప్రభుని తప్పు పట్టుకోవాలని ఆయన పాపులతోటే భోజనం చేస్తాడు ఆయన. ఆ పాపి కూడా ఎలాగా ఒక పాపి మారి మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం. మరి తగ్గిన వాళ్ళు ఎలాగా, వాళ్ళు పరలోక రాజ్యాన్ని పెడుతున్నారా లేదా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ, అందుకని వారితో ఉపమానం చెప్పారు. మీలో ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు కూడా మేపేసి వచ్చి సాయంత్రమై లెక్క పెట్టుకొని దొడ్లో వేసేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక గొర్రె కనబడలేదు. బయట లెక్క పెడుతున్నాడు, ఒక గొర్రె కనబడలేదు. ఇది చెప్పి నేను ముగించేస్తున్నాను. ఆ గొర్రె ఎప్పుడైతే కనబడలేదో అన్నింటినీ అక్కడ వదిలేశాడు. 99 గొర్రెలు వదిలేసేసి రాత్రి పట్టుకొని పరిగెట్టాడు. ఏ డొక్కలో దూరిపోయింది, ఏ గోలో దూరిపోయింది అని చెప్పి అదంతా వెతుకుతూ ఉండగా ఒక డొక్కలో దూరిపోయింది. అందుకే దాన్ని పట్టుకొని భుజం మీద వేసుకొని నా గురి దొరికిందో అని స్నేహితులతోటి, ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి అందరితో ఆ గుర్రు గురించే చెప్పుకుంటున్నాడు. మరి 99 గొర్రెలు ఇక్కడ వదిలేశాడు కదా. ఆ 99 గొర్రెలు మారు మనసు లేని వారు. ఆ 99 గొర్రెలు మారు మనసు లేని వాడు, వాటి గురించి బాధపడలేదు. ఈ ఒక్క గొర్రె మారు మనసు పొంది పశ్చాత్తాపడింది కాబట్టి దేవదూతుల దగ్గర తండ్రి దగ్గర చెప్పుకుంటున్నాడు, నా గొర్రె దొరికిందో అని చెప్పుకుంటున్నాడు యేసు ప్రభు. ఆ ఒక్క గొర్రె గురించి. మరి 99 గొర్రెల్లో మనం ఉన్నామా? మరి ఏమయ్యాం మనం? వాళ్ళు దేవుని మారు మనసు పొందలేదు వాళ్ళు. అందుకే బయట వదిలేసి ఆ గొర్రెనే పట్టుకొని తిప్పుతున్నాడు అక్కడ. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి చూసుకోవచ్చు, మన మనస్సాక్షిని మనం చూసుకోవచ్చు. అదే అంటున్నాడు. ఒక స్త్రీకి 10 ఎండినారు ఇశ్రాయేలు జనాంగంలో ఆడవాళ్ళకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఏం చేసి బంగారం కొనుక్కుంటుంటారు కదా, అలాంటి పిల్లల్ని మెడలైనా వేసుకుంటారు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు. అవి ఇశ్రాయేలు జనాంగంలో స్త్రీలు అవి వేసుకొని అమ్మగారింటికి వచ్చిన తర్వాత ఒక నాడి పోయింది. ఎలా తెగిపోయిందో ఏం పోయిందో కానీ అత్తవారింటికి వెళ్ళడానికి అవ్వదు. ఆ నాణ్యం ఉంటేనే వెళ్ళడం అవుతుంది అత్తగారింటికి, లేకపోతే అత్తగారిని లోపల రానివ్వరు. ఎలాగా? అప్పుడు దేవుడు వెలిగించి చీపురుతో కూర్చి ఆ నాణ్యం దొరికేటప్పటికల్లా నా నాణ్యం దొరికిందో, నేను అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను అని అందరికీ చెప్తుంది. అలాగే నువ్వు కూడా దేవుడిలో జీవించిన రోజున నువ్వు పరలోక రాజ్యం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఏం జరిగినా వెళ్ళిపోవచ్చు. నీకేం భయమే ఉండదు. నువ్వు సిద్ధపడిపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు దేవుడి దగ్గరికి. ఏ ప్రమాదం జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అనుకోకర్లేదు. చచ్చిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను దేవుడిలో ఉన్నాను.
మరి ఆ భరోసా నీకు నాకు ఉందా? అది ఉన్న రోజునే దేవుని రాజ్యంలోకి వెళ్ళదు. దేవుని కష్టవాక్యం గురించి కదా.